ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి నిన్నే తీసుకొని వచ్చారు నన్ను. నాకు బాగా పిచ్చన్న, బ్రెయిన్ లూజు, జనాలందరికీ అర్థమైతేనే ఉండుంటుంది. మీరు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపండి, మరి నన్ను రండి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయండి అని అంటే మీరు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారా, చంపాలని కోరుకుంటున్నారా, లేదంటే వాళ్ళు అంతు చూద్దామనే ఒక ప్రశ్నోత్పన్నం చేస్తుండ్రు? ఏం చేస్తారు మీరు అసలు? ఒక పని చేయండి అన్న, చంపుతాం అంటున్నారు, చంపలేదు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటర్వ్యూ వాతావరణంలో మీరు కూర్చున్నారు అంటే మీకు అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టే కదా. మీరేం టెర్రరిస్ట్ కాదు కదా, మీరేం అల్ఖైదా మెంబర్ కాదు కదా. ఇంట్లో నేను కూర్చోకపోతే ఇంట్లో కూర్చుంటాను. అవును, మిమ్మల్ని ఈ రోజు నా దగ్గరే ఉండండి. నైట్ సరదాగా బయటకు వెళ్ళి నేను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను, అక్కడ ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడుకుందాం. అక్కడ ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడుకుందాం. ఎంత మంది నన్ను కొట్టడానికి వస్తారో మీరు చూద్దరు. కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో మీకు అర్థం కావట్లా. మీరు ఒక యాంకర్గా ఇది ఏ రకంగా సెన్సేషనల్ కావాలనే చూస్తున్నారు తప్ప నా పరిస్థితి మీకు అర్థం కావట్లా. మీ దగ్గరకు ఒక ఇంటర్వ్యూ కించపరిచినా, మీరు నన్ను ఎంత కించపరిచినా నేను భరిస్తూనే ఉన్నా. అది నా వ్యక్తిత్వం. ఎందుకంటే నోరు జారి ఒక మనిషిని అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా నేను మాట్లాడను. అలా మీరు చాలాసార్లు ప్రయత్నించారు. ఈ ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో నన్ను కించపరచడానికి ప్రయత్నించారు. కానీ నేను ఇంకొక 100 సార్లు మీరు కించపరచాలని చూసినా నేను మిమ్మల్ని కించపరచను. అది నా వ్యక్తిత్వం. ఎందుకంటే సబ్జెక్ట్ వినండి, సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను. ఏంటి మన సబ్జెక్ట్ ఏంది? ఈరోజు ఆయన చచ్చిపోయాడు, నెక్స్ట్ మిమ్మల్ని చంపేస్తాం అంటే మిమ్మల్ని చంపేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏముంది? ఇందాక ఏం చదివారు మీరు? ఇందాక మీరు ఏం చదివారు? పోస్టర్లో ఏం చూసారు? అంటే ఒక ఫేస్బుక్ లో స్టేట్మెంట్ పెడితే మిమ్మల్ని చంపేసినట్టేనా? వినన్నా, ఇంకా 2 గంటలు మాట్లాడినా నేను ఇచ్చే సమాధానం అదే. మన ఇద్దరం ఈ రోజు ఇంటర్వ్యూ గంట సేపు కూర్చున్నాం కదా, ఒక నిమిషం గంట సేపు కూర్చున్నాం. బయట జనాలు ఉన్నారు, రాత్రి బయటకు వెళ్ళాం. బయట జనాలు ఉన్నారు. వినండి సార్, నన్ను ఒక మాట చెప్పనండి బ్రదర్. చెప్పండి. రాత్రి బయటకు వెళ్ళాం, జిల్లా కోర్టు ముందు నేను, నాతో పాటు మట్టి ప్రసాద్, ఆదిత్య, ఒక లాయర్ గారిని కలిసాం. సిపి గారిని కలవడానికి కంప్లైంట్ కావాలని చెప్పాం. ఒక టీ షాప్ ముందు కూర్చున్నాం, కంప్లైంట్ రాస్తూ ఉన్నాం. అక్కడున్న ఒక వ్యక్తి నా కళ్ళ ముందే ఫోన్ చేశాడు, అజయ్ బాబు ఇక్కడ ఉన్నాడని. వెంటనే నేను కారు ఎక్కేసాను. ఆదిత్య కారు తీసేసాయి అన్నాను. ఒక 2-3 కిలోమీటర్లు రాగానే లాయర్ ఫోన్ చేశాడు మాకు, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో. మొత్తం కూడా కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళు బండ్ల మీద వచ్చేసారు ఇక్కడికి. వాడు ఎక్కడ ఉంటాడు, ఆ లంజుడికి ఎక్కడ ఉంటాడు, వాడు అడ్రస్ కావాలి, వాడు ఆంధ్ర వాడు అనుకున్నాం, వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని నన్ను బెదిరిస్తున్నారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. నాకు నిజంగా అంత థ్రెట్నింగ్. మీ ఫోన్ నెంబర్ తెలుసుకున్న వాళ్ళు మీ అడ్రస్ తెలుసుకోవడం పెద్ద విషయమా? ఎవరన్నా? నీ ఒక విషయం చెప్పనా, స్థానబలం అనేది ఒకటి ఉంటుందన్న. స్థానబలం అనేది ఒకటి ఉంటుంది. నేను ఎక్కడున్నా కదా, ఇది నా ఏరియా కదా, వచ్చి చేయమనండి మీరైనా సరే. అరే మీకు ఎందుకు అర్థం కావట్లేదన్నా? అరే అట్లా కాదన్నా, నా ఇంటికి వచ్చి నా మీద చేసేది ఎవడు? నా ఇంటికి వచ్చి నా మీద చేసేది ఎవడు అంటున్నాను. నేను చెప్పేది నాన్న, నీ ఏరియాలో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్న ఏరియాలో, నీకు పలుకుబడి ఉన్న ఏరియాలో నీ మీద వాళ్ళని చేయమని చూస్తాను నేను. ఎట్లా వస్తారు? కానీ ఒంటరిగా దొరికితే నేను ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదు. 100 స్థలాలు తిరుగుతాం. అరే చంపుతారంటుంటే భయం వేస్తుంది, నన్ను వదిలిపెట్టండి, దండం పెట్టాలా? ఏం చేయాలి మరి? నిన్ను చంపుతా అంటుంటే నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, నేను ఒక విషయం చెప్తా ఉన్నా. పోలీస్ కేసు పెట్టండి, మీ కళ్ళ ముందే పెట్టిన కదా. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టానా లేదా? కేసు పెట్టానా లేదా? పెట్టినట్టున్నారు, నేను చూడలేదు. కేసు పెట్టాను కదా. సరే మీకు తెలియకపోవచ్చు, సిపి ఆఫీస్ లో నేను కేసు పెట్టాను, ఆల్రెడీ పెట్టేశాను. అడిషనల్ సిపి గారు డైరెక్ట్ గా సిఐ గారికి ఫోన్ చేశారు, కేసు పెట్టేశాను. అర్బన్ పోలీస్ స్టేషన్ కి నాతో పాటు మీరు రండి అంటే ఇంకా పెట్టలే. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసాం. స్టేషన్ లో కంప్లైంట్, సిపి గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. సరే, కేసు పెడితే మీకు వచ్చే లాభం ఏంది? ఎందుకు కేసు పెడితే ఏమైతుంది అనుకుంటున్నారు? ఇంత జరుగుతుంటే కనీసం పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత అనేది పౌరులకు ఉండదా? నాకు భార్య పిల్లలు ఉన్నారన్నా, నేను చెప్పాలి కదా ఆ విషయం. మీకు మహా అయితే 30-40 లక్షల మంది చూస్తారు, కానీ నేను పోయాను అనుకో, నా బిడ్డలు అడుక్కు తినాలి రోడ్ల మీద. అటువంటి మాటలు మాట్లాడద్దు. మరి అది మీరు సమాజానికి ఇప్పుడు ఎట్లా తెలుసా, మీరే చంపేయండి అన్నట్లు చెప్తున్నారు. ఇది పెద్ద స్టేట్మెంట్. అజయ్ బాబు ఖాళీ కూర్చొని ఉన్నాడు అన్నట్లు చెప్తున్నారు మీరు. లేదు, మిమ్మల్ని చంపేంత అవసరం ఎవరికి ఉంటుంది? చాలా మందికి ఉందన్న. నా ప్రశ్న చాలా మందికి ఉందన్న. దయచేసి మీరు కించపరచకండి నన్ను, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని నేను చాలా ఇష్టపడతాను. మీరు నన్ను కించపరిచేలాగా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది, కానీ కోపం రావట్లేదు మీ మీద. మీ ప్లేస్ లో ఇంకెవరున్నా ఎగిరేవాడినేమో అరిసేవాడినేమో, కానీ మీరు మాట్లాడుతుంటే నాకు కోపం రావట్లేదు. కోపానికి వ్యత్యాసం ఏంది? బాధ అంటే అన్న,
ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళని ఏమీ అనలేక మనసులో కలుగుతుంది. కోపం అంటే తెలుసా, నువ్వు ఎవడెవరో నా గురించి మాట్లాడడానికి అని ఉక్రోషం వస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ చాలా మంది చూస్తారు, ఎవరు అరే మనం చంపేస్తాం అనగానే అజయ్ బాబు గారు భయపడ్డాడు రా అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? నన్ను భయపడ్డాడు, ఎవడో పోలీస్ కేసు పెట్టిండట, వాడు భయపడ్డాడు రా అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు? నేను మూర్ఖుడిని కాదు బ్రదర్. బైబిల్ ఏముంటుంది అంటే, మూర్ఖుడు ప్రమాదం వచ్చేటప్పుడు ఎదురుగా వెళతాడు, తెలివి కలిగిన వాడు దాన్ని చూసి తప్పించుకుంటాడు అని బైబిల్ చెబుతుంది. ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకుంటాను, ప్రళయం వచ్చేటప్పుడు, భూకంపం జరిగేటప్పుడు, యాక్సిడెంట్ జరిగేటప్పుడు నా రోషాన్ని పౌరుషాన్ని చూపిస్తానని చెప్పి బస్ కింద పడతామా ఏం వెళ్ళి? చంపడానికి వస్తున్నారు అని తెలిసి నాకు చాలా కోపం ఉంది, నాకు మహాబలవంతుడు వేసేసేయండి నన్ను, మీరు చంపితేనే నా ధైర్యం అందరికీ తెలిసిద్దని చెప్తామా ఏందన్నా? జాగ్రత్త పడమా? మిమ్మల్ని చంపేస్తారని తెలుసు, మీరు జాగ్రత్త పడాలని తెలుసు, మీ కుటుంబం పిల్లలు భార్యలు ఉన్నారని తెలుసు, అయినా మరి ఎందుకు సార్ వాళ్ళకు ధీటుగా కాంట్రవర్సీగా ఏది పడితే అది కాంట్రవర్సీకి నేను ఎప్పుడు మాట్లాడాను? నా మాటలు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు తప్ప నా మాటలో ఏ కాంట్రవర్సీ ఉండదు. ఏమన్నారు మీరు? రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అన్నారు, డీజీపీ అన్నారు, అంతే కదా, వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అంతే కదా మరి, వినే వాళ్ళకి అంతే కదా మరి. అన్ని పాత్రలు పోషిస్తూ ఉంటే ఏకపాత్రాభినయం అంటారు కదా మరి. దశ పాత్రలు నేనే పోషిస్తా ఎవరొద్దు దశకంటుణ్ణి అంటే మరి ఏకపాత్రాభినయమే అంటారు మరి అనరా? మహేంద్ర గారి పాత్ర మహేంద్ర గారిది, ఉపేంద్ర గారి పాత్ర ఉపేంద్ర గారిది. నేనే మహేంద్ర అంటే ఎట్లన్నా మీకు కుదరదు కదా, కొన్ని మహేంద్ర గారే చెప్పాలి. అజయ్ బాబు పాత్ర అజయ్ బాబుది, మట్టి ప్రసాద్ పాత్ర మట్టి ప్రసాద్ది. అజయ్ బాబు లాగా నేనే స్టేట్మెంట్ ఇస్తా అంటే మట్టి ప్రసాద్ కుదరదు. ఎట్లయిపోయిందంటే నన్ను చంపుతారని మీరే మాట్లాడుతున్నారు. నన్ను 100 మంది నాకు 100 మంది చెప్తున్నారు నా చంపుతా. కమ్యూనిటీలో అజయ్ బాబు అనే వ్యక్తికి ఏదైనా అయితే లేదంటే ఏదైనా జరిగితే బాగుండదని చెప్పి మీ మతస్థులు ఎవరు మాట్లాడతలేరు. ఇది విచిత్రంగా ఉంది. క్రైస్తవులు ఎవరు మాట్లాడుతారు సార్ మీ గురించి? మీరే నోరు వెళ్ళబుచ్చుకున్నారు తప్ప ఎవరు చెప్తుండ్రు? క్రైస్తవులకి నా మీద ప్రేమ లేదు, నా మీద ఎవ్వరికి ప్రేమ లేదు. నేను చచ్చిపోయినా ప్రేమ లేని క్రైస్తవుల కోసం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను వాళ్ళని, నేను ప్రేమిస్తున్నాను. నాకు పిచ్చి అన్న, క్రైస్తవులు అంటే పిచ్చి, ముస్లిమ్స్ అంటే పిచ్చి, దళితులు అంటే పిచ్చి, హిందువులన్నా పిచ్చే. నేను ఏమంటానంటే అందరం కలిసి అన్న వినండి అన్న, సరే ముందే పెడదాం. నాకు హిందువులు అంటే పిచ్చి, క్రైస్తవులు అంటే పిచ్చి, ఇన్నిసార్లు పిచ్చి అన్న నన్ను ఎర్రగడ్డకు పంపారు, ఇష్టం బాగా. నేను ఏమంటానంటే అందరం కలిసిమెలిసి బ్రతుకుదాం, మా మానాన్ని మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని చంపకండి అని అడుగుతున్నాను నేను. చంపేస్తారని అయితే ఫిక్స్ అయ్యారు. ఎవరు చంపరేండి అన్న? ఒకవేళ నా తలరాత అదే అయితే మీరేమైనా మారుస్తారా? నా తలరాత అదే అనుకున్నా, మీరు ఏమైనా ఆపగలరా, మార్చగలరా? ఒక మనిషిని చంపడం అంత 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 సులభం అంటారా? అంత సులభంగా చంపేస్తారు ఒక మనిషిని? పేరు మోసిన పెద్ద పెద్ద చక్రవర్తులనే చంపి పక్కన పడుకోబెట్టారు. నేను ఎంతన్నా కోనికిస్క గొట్టంగాన్ని, నేను ఎంతన్నా? మీరు కాంట్రవర్సీగా మాట్లాడడం దేనికి? చంపేదాకా నేను మళ్ళీ చెప్తున్నా, నేను కాంట్రవర్సీగా మాట్లాడను. నా మాటలు మీరు కాంట్రవర్సీ చేస్తారు. హైందవ సోదరులు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు? మా ఇంటికి పిలవండి, భోజనం పెడతాను. హిందువులను రాధా మనోహర్ దాస్ గారు వస్తే రమ్మనండి. రాధా మనోహర్ దాస్, అమారా ప్రసాద్, కరుణాకర్ సుగ్గుణ, లలిత్ కుమార్ని మా ఇంటికి రమ్మనండి. కోడి కోసి అన్నం పెట్టి పంపిస్తాను. ఈ మాట కోసం నేను ఎదురు చూస్తాను. మా ఇంటికి రమ్మనండి. లలిత్ కుమార్ వస్తే కోడి మాసం కోసి, ఇంకా కోడి మాసం కోసి ఇన్న కోడిని కోసి వాళ్ళు తినే అన్నం పెట్టి, వాళ్ళు తాగుతానంటే మందు తెప్పించి పోసి, వాళ్ళని మంచిగా చూసి ఏగ వాలకుండా వాళ్ళని కానీ వాళ్ళు అట్లా అనుకోవట్లేదే. యాడు దొరికితే బాగుండని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ ఆలోచనకి నా ఆలోచనకి తేడా లేదు. రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇదే. రాధా మనోహర్ దాస్, అజయ్ బాబు గారు మా ఇంటికి వస్తే నేను భోజనం పెడతా అంటాడు ఆయన. రాధా మనోహర్ దాస్ నా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఒక ఫోన్ చేసి, అజయ్ బాబు నేను నీ దగ్గరకు వస్తాను, మన ఇద్దరం మాట్లాడుకుందామయ్యా అని ఒక మాట అనమనండి. మాట్లాడతారా? కడుపు నిండా అన్నం పెట్టి ఈ మాట ఆయనతో చెప్పించండి. ఇప్పుడేం మీరు అడగాల్సిన అవసరం లేదు, ఆయనతోనే చెప్పించండి. కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాను. ఒక వీడియో స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. వినండి, చేయరని కాదన్నా, చేయరని కాదు. నన్ను గుండెలకు అద్దుకోవాలి అంటే క్రైస్తవ్యాన్ని గుండెలకు అద్దుకోవడమే. అంత ధైర్యం వాళ్ళకుంటే రమ్మనండి, అంత ప్రేమ వాళ్ళకుంటే రమ్మనండి. నేను గుండెలకు అద్దుకుంటాను హిందుత్వాన్ని. హమారా ప్రసాద్ని కూడా ప్రేమతో కౌగిలించుకుంటాను. నేను నాకే కోపం లేదన్న. ఏమంటారన్నా, నోటికి వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు సమాధానం చెప్పాలి కదన్నా, చెప్పకపోతే ఎట్లా అన్న? మీరు ఫీల్ అవునంటే ఒక మాట చెప్పాలా? మీలాంటి పాస్టర్లను చూసి లేదంటే చెడిపోతున్నారు కదన్నా. వినండి అన్న, వినండి. ముస్లిం మత పెద్దల్ని చూసి లేదంటే మా మతమే గొప్ప అని రోజు మీడియాల ముందు గొంతు చించుకుంటున్నటువంటి రాధా మనోహర్ కానీ ఇట్లా మా మత పెద్దలు కానీ వీళ్ళని చూసి సమాజం చేదరించుకుంటుందన్న. ఎంతసేపు మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని మానవులు అసలు మిమ్మల్ని మీలాంటి వాళ్ళ పేర్లు తీస్తే చించుకుంటారు. మీరంటే మీరు కదా అందరినీ. నేను ఒక విషయం చెప్తాను, నేను ఎక్కడ ఉన్నాను మనుషులమని మీరు మర్చిపోయి నేను క్రిస్టియన్ అని మీరు అంటారు, నేను హిందూ అని ఆయన అంటారు, నేను ముస్లిం అని ఆయన అంటారు. ఏమొస్తుంది? నేను ఇలాగే కూర్చొని ఉన్నాను, ఏమొస్తుంది మీకు? నా భార్య నేను కూర్చొని ఉన్నాను. అనుకోకుండా ఒక రోజు నాతో పాటు చదువుకున్న ఒక అమ్మాయి
హిందూ ఆవిడ. అగో మళ్ళీ హిందూ వినండి ముస్లిం అని దయచేసి. మాట్లాడతారు మీరు. చాలా కాలం తర్వాత మాకు కాల్ చేసి నా భార్య స్నేహితురాలు ఇంటికి వచ్చింది తన భర్తను తీసుకొని. ఏంటమ్మా అని అడిగితే, నా ఇల్లు తాకట్లో ఉంది, నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు, నా పరిస్థితి బాగాలేదు అజయ్, నాకు ఏమైనా సాయం చేస్తావంటే 50,000 రూపాయలు ఇంట్లో డబ్బులు ఇచ్చి ఇంటి పట్టాలు ఇడిపించి అప్పులు కట్టి నువ్వు సంతోషంగా ఉండు తల్లి అని పంపించాము మేము. ఇట్లాంటివి ఇన్ని ఉన్నాయి నా లైఫ్లో. అన్నా నేనేం చేస్తానో తీసుకున్న వాళ్ళకి తెలుసు. నా పక్కన తిరిగే వాళ్ళని అడిగి చూడండి, నా సాయం పొందిన వాళ్ళు. మీరు ఏమన్నా తెలుసా, అజయ్ బాబు ఎలాంటోడు అని అడిగి చూడండి. అన్న ఆయన తినే ముద్ద తీసి పెడతాడు అని చెప్తారు. నేను మతాన్ని చూడండి అన్న, నా కొట్లాట ఎక్కడ అనంటే మమ్మల్ని కూడా మనుషుల్లాగా చూడండి, మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి. సామాజిక వర్గం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. దయచేసి ఇలాంటి ఈ పరిస్థితులు వద్దు, మనం కలిసి ఉందామని చెప్పడం కోసమే నా ఆలోచన తప్ప వేరే ఇంకెన్ని రోజులు అన్న ఈ మత ఘర్షణలు, ఇంకెన్ని రోజులు ఈ లొల్లిలు? నేను మొదలు పెడితే నేను ఆఫ్ చేస్తున్నా అని చెప్తున్నా. ఈ రోజు నుంచి నేను ఒక్క వీడియో కూడా పెట్టను వాళ్ళని ఆపమనండి. ఒక్క వీడియో ఛాలెంజా? ఆ ఛాలెంజ్ CMDF ఛానల్లో నేను చెప్తున్నాను. ఇక నా వీడియోలు ఏవి మతానికి సంబంధించినవి రావు. కానీ ఒక్క మాట చెప్పించండి, మేము ఎవరు మాట్లాడమని వాళ్ళతో. చెప్పలేము, మీలో వచ్చిన మార్పు కూడా వాళ్ళు మార్పు అంటారు ఏంటన్నా? వాడు రెచ్చగొడతా ఉంటే సమాధానం చెప్పకుండా ఎలా ఉంటావన్నా? అన్న నువ్వు పెద్ద దొంగవన్నా, నా ఇంట్లో 50,000 ఎత్తుకెళ్ళావని అంటే నువ్వు ఆన్సర్ చెప్పవు అన్న. నువ్వు ఆన్సర్ ఎందుకు చెప్తున్నావు? వాడు అనగానే అని అంటే వాడు అంటున్నాడు కాబట్టి ఆన్సర్ చెప్పాలి. మరి అక్కడ చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి చెబుతున్నావు, మాకు దిక్కులేక చెప్తున్నాం మేము. నువ్వెందుకు చెప్తున్నావు అంటే ఎట్లన్నా? ఆడు కొట్టిండు కానీ నువ్వు ఎందుకు కలిసావు అన్నట్టుంది. సాధిస్తారండి ఈరోజు? ఏం సాధించాలి? సమాజం ఒక గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నది, పెద్ద దిక్కును పోగొట్టుకున్నారు, కుడి భుజాన్ని పోగొట్టుకున్నారు. మీరు ఏం ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా దీనమైన పరిస్థితులలో ఉంది, బాధలో ఉంది, కష్టాల్లో ఉంది. ఇటువంటి పరిస్థితులు చూసినా కూడా మారకపోతే మీరు సమాజానికి ఏం చెప్తున్నారు? మీరు అసలు ఏం మాట్లాడుతుండ్రన్న? LLB చదువుకున్నా నేను, పడాల రామారి లా కాలేజ్లో. ఇంత చక్కగా మాట్లాడతా. నేను 2-3 సబ్జెక్టులు ఆగినోడిని కాదు, అడ్వకేట్ని. నేను నల్ల కోట్ వేసుకొని కోర్టులో నిలబడ్డాను అనుకో, అద్భుతంగా కేసులు వాదించుకోగలుగుతా. ఏ కేసు అయినా వాదించుకోగలుగుతా. చట్టాల మీద గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తిని నేను. బతకడానికి కొద్దో గొప్ప ఉన్నది నాకు. నాకేం అవసరం అన్నా ఇవన్నీ కూడా. పోనీ ఎవరినైనా అజయ్ బాబు ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, అజయ్ బాబుకి ఎవరినో 10,000 పంపించారా, నాకు ఆ స్క్రీన్ షాట్ పంపండి నాకు అని అడిగి చూడండి, అడగండి ఓపెన్గా. ఎవరి దగ్గర లేవు అట్లా. ఎవరన్నా నేను 10 మందికి సాయం చేయకపోతే చాలు అన్న. 6 నెలలు అవుతుందన్న నేను ఒక టచ్ స్క్రీన్ టీవీ కొనుక్కోవాలని ఆశపడి 1,76,000 ఎంతో చెప్పారు. చెప్తే EMI కట్టుకోవాలంటే నాకు ఇంటి మీద లోన్ ఉందన్న, 25,000 ప్రతి నెల 5వ తారీఖు లోపు కట్టాలి. నేను ఇంటి మీద లోన్ ఉంది, వేరే దాదాపు 25 లక్షల వరకు అప్పు ఉంది. అవి కట్టుకోవడానికి వడ్డీలకి నాకు వచ్చే ఇంట్లో సరిపోవట్లేదు నాకు. లేకపోతే వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాడిని, అది పెద్ద విషయం కాదు. నా సంఘాలు 2 సంఘాల మీద నాకు 1,000 రూపాయలు రాదన్న వారానికి కానుక. నేను ఎన్ని ఇబ్బందులు ఇప్పటికీ కూడా నా అన్నదమ్ముల దగ్గర తీసుకుంటాను నేను. అన్న నాకు ఇది కావాలన్నా అది కావాలన్నా అని. నా స్థితి అదన్నా, నేను డబ్బు కోసం చేయట్లేదన్నా. చాలామంది పేరు కోసమో పలుకుబడి కోసమో చేస్తున్నారు అనుకుంటారు. నాకు తెలియదన్నా, మీకు తెలియదా నా గురించి? ఏంటి మరి అంతిమ లక్ష్యం ఏంటి? మీరు ఒకటన్నా, అందరూ బాగుండాలన్నా. మతపరమైనటువంటి గొడవలు వద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి దేవుడిని వాడిని ప్రశాంతంగా కొలుసుకొని ఇస్తే చాలు. నేను అడిగేది అదే. ఆ రోజు నేను అసలు వీడియో చేయనన్నా, నా ఛానల్ కూడా డిలీట్ చేస్తాను. వ్యక్తిగతంగా ఒక మాట, మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొన్ని ఆధారాలతో సహా చూపించారు మీరు. హైందవ సమాజంలో ఉన్న సోదర సోదరిమణులకు ఇటువంటి దుర్మార్గులను పెంచి పోషిస్తున్నామని అనిపిస్తుంది. నిజంగా చెప్పరాని మాటలు అవి, చదవరాని మెసేజ్లు అవి. ఏం సంస్కృతి సాంప్రదాయాలు ఏడ మంట కలిసిపోయినాయి, ఏ కాలగర్భంలో కలిపేసిర్రు. మనుషులుగా చూసే రోజులు పోయి ఈరోజు వాళ్ళేదో రాక్షసులు అయినట్టు, మనమేదో గొప్ప దేశస్తులు అయినట్టు ఏ రకమైన మెసేజ్లు పెడుతున్నారు. పొద్దున్న లేస్తే టీవీల ముంగట, స్టూడియోల ముంగట డిబేట్ల పేర్ల మీద కూర్చునే హైందవులని చెప్పుకో మనుషులు కొంతవరకన్నా సిగ్గుపడండి. ఆయన ఏం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? ఎవరైనా ఆయన చెప్పిన దానికి ఛాలెంజ్ స్వీకరించే దమ్ము మీకు ఉందా? ఆయన ఏం మాట్లాడింది అనేది ఇంటర్వ్యూ చూసే మత పెద్దలకు ఆయన చేసిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ మీరు చేస్తారా? వీడియోలు నేను రేపటి నుండి చేయను, వాళ్ళని కూడా చేయొద్దని అన్నాడు. కులాల మధ్య మతాల మధ్యలో మీరు ఘర్షణ పెట్టుకుంటా ఏం మెసేజ్లు ఇస్తున్నారండి? ఎవరైనా కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అని కాకుండా దయచేసి ఒక మనిషిని మనిషిగా చూసే సంస్కృతి రావాలి, ఒక మానవుడిని మానవుడిగా చూసే సంస్కృతి రావాలి. ఇటువంటి ఇంటలెక్చువల్స్ చూసినా మనలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకా మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అనేకమైన ఇంటర్వ్యూలు చేసినాం మనం. నాకు తెలిసి అజయ్ బాబు గారు కూడా వేరే ఇంటర్వ్యూలలో చాలా విపరీతంగా హార్ష్గా మాట్లాడిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క పదం కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తే మీకు ఆయన ఇంటెన్షన్ ఏందో, ఆయన ఏం చెప్పదలుచుకుండో, ఆయన అంతిమ లక్ష్యం ఏందో చెప్తున్నాడు ఆయన క్లియర్ కట్గా. ఎంతసేపు మా మతాలు గొప్పవి, మా కులాలు గొప్పవి, మీ మతాలు గొప్పవి ఉంటే కావు ఉండొచ్చు, కానీ అవతల వారికి హింసపరిచేలాగా మాట్లాడడం ఇది ఎక్కడి నుంచి వచ్చిన సంస్కృతి ఇది? ఒకటే ఒక ప్రశ్న, వారు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం లేదు నా దగ్గర.
మా మనిషి మా ప్రవీణ్ పగడాల్ గారు చచ్చిపోతే బీఆర్ షఫీ గారు వచ్చారు, మీ హిందువుల నుంచి ఎవరు వచ్చారు అని అంటున్నాడు. ఏం చెప్పాలి? అరే మానవ ధర్మాన్ని పాటించండి. ఇవన్నీ కాకుండా వదిలేసి కాంట్రవర్సీలకు తావిస్తుంటాం, మేము సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్నాం. నేను చెప్తున్నాం కదా, ఈరోజు హిందూ అని చెప్పి 3 నామాలు వేసుకొని తిరిగే ఒక్క వ్యక్తికి కూడా పురాణాల గురించి చక్కగా తెలియదు, ఇతిహాసాలు తెలియదు, వేదాలు తెలియదు, చరిత్రలు తెలియదు. పైన ఏదో చాప్టర్ల పేర్లు లేదంటే పైన హెడ్లైన్ చదువుకొని నాకు అంత తెలిసినట్టుగా మనం పొద్దున్న లేస్తే టీవీల ముందు కూర్చొని ఒక గట్టి గొంతేసుకొని మాట్లాడి మనం గెలిచినాం అని అనుకుంటే అది మూర్ఖత్వానికి నిదర్శనం. అది ఇకనైనా ఇటు మత ఘర్షణలకు, ఇలాంటి మత ఘర్షణలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా దీన్ని ఇక నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సినంత అవసరం అలాంటి ఉంది. నేను ఎవరికి చెప్తున్నానే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఒక హైందవ సంస్కృతంలో చీడ పురుగు లాంటి వ్యక్తులైనటువంటి అమర ప్రసాద్ కావచ్చు, ఇంకే ప్రసాద్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఇటువంటి వ్యక్తుల్ని మనలాంటి వ్యక్తులు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. దయచేసి యావత్ ప్రజలంతా కూడా దీన్ని గమనించాలి. ఒక వ్యక్తి అంత మనోవేదనకు గురై ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది మీరు గమనించండి. కొంచెమైనా సిగ్గుపడాలి మనం అందరం హిందువులు అని చెప్పుకోవడానికి. క్షమించాలి ఈ మాట చెప్తున్నందుకు. సారీ అజయ్ అన్న, ఇంతసేపు యాక్చువల్లీ మీకు సమయం చాలా తక్కువ ఉంది, మీరు బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. నేను అడగంగానే నేను మీ ఇంటర్వ్యూ అడిగింది కూడా మన పట్ల గతంలో ఒక మంచి మెసేజ్ని పంపించినాం, ఇప్పుడు కూడా అదే రకమైన మెసేజ్ని పంపించాలని చెప్పి నేను ఇంటర్వ్యూలో అడిగిన తప్ప వేరే ఉద్దేశం. నా కోసం మీరు హైదరాబాద్ నుంచి ఖమ్మం రావడమే, నేను మిమ్మల్ని గెలుచుకున్నాను చూడండి, అదే నాకు పెద్ద విజయం అన్న. నాకు నేను ఈరోజు నా కోసం వచ్చిన ఒక్కొక్కరిని చూసినప్పుడు ఇంతమంది నా కోసం ఉన్నారా అని సంతోషం అనిపించింది నాకు. మీరు తిట్టిన పడతాను నేను, ఇక మీరు ఎన్నైనానండి మా బ్రదర్ అన్నాడు అని అనుకుంటా. కానీ అన్న ఒక మాట అన్నారు మీరు, ప్రవీణ్ అన్న చచ్చిపోతే ఒక హిందూ రాలేదు అని అన్నారు. నేను చెప్తున్నా, ఒక హిందూగా నేను చెప్తున్నా, రేపు పొద్దున మీ మీద ఈగ వాలినా కూడా మొదటి అడుగు వేసే వ్యక్తి నేనే అయి ఉంటా, మొదటి వ్యక్తి నడిచి వచ్చే వ్యక్తిని నేనే అయి ఉంటా. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా. మీలాంటి ఇంటలెక్చువల్స్, మేధావులు, మీలాంటి చదువుకున్న వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. కులాలు మతాలకు అతీతంగా మనందరం భవిష్యత్తు రోజుల్లో పనిచేయాల్సినంత అవసరం ఉంది. ఎనీవే అన్న, థ్యాంక్ యూ. ఎనీవే ఇంతసేపు మీ నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. హిందుత్వవాదులు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్లో క్రైస్తవ్యాన్ని ఆడిపోసుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఆగిపోండి, ఛానల్స్ని ఆఫ్ చేసేసేయండి. చాలా మంచి మాట. క్రైస్తవ్యంలో ఇంకొక వీడియో కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. హిందుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడతో దీనికి స్వస్తి పలుకుదాం. ట్రెమెండస్ స్టేట్మెంట్ అది. కాదు అని అంటారా, మీరు కొడితే మాత్రం మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది, వేరే దారి లేదు. సో చూద్దామన్నా, మన ఈ ఇంటర్వ్యూతోనన్నా కూడా మన సమాజంలో మార్పు రావాలని కొంతవరకు ఒక పౌరుడిగా మనం కోరుకుందాం. ఎనీవే అన్న, ఇంతసేపు మీ విలువైన సమయాన్ని మాకు పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి వ్యక్తిగతంగా ఒక సోదరుడు చెప్తున్నా, దయచేసి జాగ్రత్త ఉండండి, రోజులు మంచి లేవు. మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తులు మేము ఉంటామన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.